హాయ్ ఫ్రెండ్స్, మనందరికీ ఈ ప్రైవేట్ బ్యాంక్స్ వాళ్ళు రిలేషన్షిప్ ఆఫీసర్ అని ఒక ఎంప్లాయీని మన కనెక్ట్ చేస్తూ ఉంటారు. మీకు HDFC, ICICI లాంటి బ్యాంకులో అకౌంట్ ఉంటే నేను మీ పర్సనల్ రిలేషన్షిప్ ఆఫీసర్ అండి బ్యాంకుతో. మీకు ఎలాంటి బ్యాంకింగ్ నీడ్స్ ఉన్నా నాకు డైరెక్ట్గా ఫోన్ చేసి నా ఫోన్ నెంబర్ మీ దగ్గర పెట్టుకోవచ్చు అని. సో మనం ఎప్పుడైనా చిన్న చిన్న అవసరాలు ఉంటే బ్యాంక్ వాళ్ళ వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వీళ్ళకి డైరెక్ట్గా కనెక్ట్ అయ్యి మనకి ఏమైనా అవసరం ఉంటే మనకి ఏమైనా రిక్వైర్మెంట్ ఉన్నా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోవచ్చు. అలా సాక్షి అనే ఒక రిలేషన్షిప్ ఆఫీసరు ICICI బ్యాంకులో చిన్న ఐడియా ఏమేసిందంటే, తన రిలేషన్షిప్లో ఉన్న ఎవరైతే సర్కిల్ ఉంటుందో, కస్టమర్ సర్కిల్ ఉంటుందో, తను రిలేషన్షిప్ ఆఫీసర్గా ఏ కస్టమర్లకైతే వర్క్ చేస్తుందో వాళ్ళందరి FDs తనకి ఆటోమేటిక్ యాక్సెస్లో ఉంటాయి. కాబట్టి ఏం చేసిందంటే, ఆ FDలు ఏవైతే ఉంటాయో వాటిల్లో ఈ కస్టమర్ల యొక్క నెంబర్లు మార్చేది. ఎందుకంటే FD అంటే కనీసం 2 ఏళ్లకో 3 ఏళ్లకో 1 ఇయర్ మినిమం టైం పెట్టుకొని వేస్తారు. సో 1 ఇయర్ తర్వాత 2 ఇయర్ తర్వాత మెచ్యూర్ అయ్యి డబ్బులు వస్తాయి అని చూస్తుంటారు. సో అలా FDలు అన్నింటిలో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఈ అమ్మాయి బంధువుల కాంటాక్ట్ నెంబర్స్ మార్చేసి ఆ FDల్లోంచి వాళ్ళ డిపాజిట్స్లోంచి డబ్బుల్ని మెల్లగా కాజేయడం మొదలుపెట్టింది. ఎందుకు మా నెంబర్లు మార్చిందంటే, తను విత్డ్రా చేసేసినా కూడా ఆ అకౌంట్ విత్డ్రా అయింది, మీ FDలోంచి అమౌంట్ విత్డ్రా అయిందని చెప్పి వీళ్ళ నెంబర్లకు ఓటీపీకి వెళ్లకుండా ఆ అమ్మాయి బంధువుల నెంబర్లకి ఓటీపీలు వెళ్తాయి. కాబట్టి ఈ కస్టమర్లకి ఏమీ తెలియదు ఆ డబ్బులు విత్డ్రా అయినాయి అని. కాకపోతే ఒక 2 ఏళ్ల నుంచి ఈ ఫ్రాడ్ జరుగుతుంది. దగ్గర 4.5 కోట్ల వరకు ఆ అమ్మాయి కాజేసింది. ఒక కస్టమర్ తన అకౌంట్లో ఏం జరుగుతుందని చెక్ చేసినప్పుడు ఇది బయటపడి దాన్ని మెల్లగా తీగలాగితే డొంకంతా కదిలింది అన్నట్టు ఆ అమ్మాయి 2 ఏళ్లుగా చేసిన ఫ్రాడ్ అంతా బయటకు వచ్చింది. కాబట్టి మీ అందరికి నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే, ఈ యాప్ ఉంటుంది కావాలన్నా, లేదంటే నెట్ బ్యాంకింగ్ ఉంటుంది ఈ బ్యాంకులన్నిటివి, ప్రైవేట్ బ్యాంక్స్ కానీ ఎవరైనా సరే, మీరు FD వేసినా సరే రోజు ఏం జరుగుతుంది, రోజు లేకుండా వారానికి ఒకసారి ఆ FD అమౌంట్ ఏం జరుగుతుంది, పెరిగిందా తగ్గిందా, మీరు స్టాక్ మార్కెట్లో పెట్టినా ఎక్కడ పెట్టినా సరే ఒక్కసారి వారానికో నెలకో ఒక రోజు ఏం జరిగింది ఆ అకౌంట్లో, మీ అకౌంట్ ఇన్ఫర్మేషన్ మీరు కనీసం ఒకసారి చూసుకుంటూ ఉంటే, మీ డిపాజిట్స్ ఏం జరుగుతున్నాయో చూస్తూ ఉంటే మీ డబ్బు సేఫ్గా ఉందా లేదో మీకు తెలుస్తుంది. ఆ ఒక్క నిమిషం ఓపిక కనుక మనం నెలకు ఒకసారి వారానికి ఒకసారి తీసుకోగలిగితే ఇలాంటి ఫ్రాడ్స్ అనేవి జరగకుండా ఉంటాయి. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎవరికి పడితే వాళ్ళకి మీ OTPs కానీ మీ అకౌంట్ ఇన్ఫర్మేషన్ కానీ షేర్ చేయొద్దు. మీ డబ్బులు జాగ్రత్తగా కాపాడుకుంటారని ఆశిస్తున్నాను.